8, 75, 76కి నాన్న చనిపోయారు. 75, 76కి వాళ్ళు ఉత్సాహంగా తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 68, 70కి అమ్మ చనిపోయింది. 70, 80, 85 కూడా ఉత్సాహంగా తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది ధనవంతుల కుటుంబాల్లో సాధ్యమవుతుంది. నాకైతే సాధ్యం కాలేదు. ఓ 20 ఏళ్ళు వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇది ఎందుకు జరుగుతోంది? ఈ సమాజంలో ఇప్పుడు ఆయన శ్రమ కూడా ఈ సమాజంలో పెట్టుబడే కదా. ఒక పేదవాడి కష్టం మీద సమాజం బతుకుతుందండి. ఒక ముఠా మేస్త్రి చేసేటటువంటి మోత బరువు ఆఫ్టర్ ఆల్ చూస్తాం మనం, ఆ కూలి కింద చూస్తాం. కానీ ఆ మోత బరువు అతను ఎంతకాలం మోయగలుగుతాడు? కొన్నేళ్లకు అతను శారీరకంగా అలసిపోతాడు. 2 ఏళ్లే కదా అధికారంలోకి వచ్చి, 2 ఏళ్లే కదా అయ్యింది. అప్పుడే వెన్నుపోటు అంటే ఎలాగా? కొంచెం టైం ఏమైనా ఇవ్వాల్సి ఉండొచ్చా? అంటే ఇంకో 25 ఏళ్ల తర్వాత ఇద్దాం అనుకుని ఉంటారు వాళ్ళు. కాకపోతే 2 ఏళ్ల ప్రభుత్వం అనేది 5 ఏళ్లే కదా ఉండేది. అలా కాదు, ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది కదా అధికారులు, ఎప్పుడైనా చెయ్యొచ్చు కదా. ఎప్పుడైనా చేస్తానని చెప్పుకుంటే గొడవ లేదు కదా. వచ్చిన 100 రోజుల్లో నేను చెప్పారు కదా వాళ్ళు. చెప్పారా లేదా 100 రోజుల్లోని? ఆ గ్యారంటీ కాగితం ఇచ్చి అదేదో స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చి నన్ను అడిగితే అసలు అందరి చేతన స్టాంప్ పేపర్ల మీద ఏదైనా కోర్టుకి వేయాలి. కొట్టేస్తారు ఎన్నికల హామీలు చెల్లుబాటు కాదని. కానీ బాండ్ అన్నారు కదా, జనాలు మోసం చేయడమే కదా బాండ్ అనేది. బాండ్ అంటే ఊరికినే, అది కూడా ఒక నేలకి గీసుకోవడానికి బాండ్ అనేది. బాండ్ లో ఉన్నది అమలు చేయనప్పుడు ఇంకెందుకు నువ్వు బాండ్, నువ్వు గ్యారంటీ తొక్కాతోలు.